నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరియర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెప్పింది. సినీ హీరోయిన్తో అఫేర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. అంతేకాదు, హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వి ట్రాప్ లో పడి రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా సామి మూవీ చేస్తున్నాడు. ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్స్ గా నటించారు. ఇండస్ట్రీకి ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమా చూపిస్తా మావా, కుమారి 21F సినిమాలు చేసి హ్యాట్రిక్స్ హిట్ అందుకున్నాడు. గత 8 ఏళ్లుగా అతనికి సరైన హిట్టూ లేదు. మరి దీనిపై రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.